ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని కేతగుడికి గ్రామ సర్పంచ్ దూదేకుల పెద్దమస్తాన్పై కొందరు దాడి చేశారు. కేతగుడిలోని తన సొంత పొలంలో పనిచేసుకుంటూ ఉండగా అధికార పార్టీ ఎంపీపీ వర్గీయులు వచ్చి సర్పంచ్పై దాడికి యత్నించారు. ఈ క్రమంలో సర్పంచ్ ఎస్ఐ వేముల సుధాకర్కి కాల్ చేసి చెప్పినా పట్టించుకోలేదని ఆయన వాపోయారు. అంతేకాకుండా ఎంపీపీతో రాజీ చేసుకోవాలని తిట్టారని తెలిపారు. సామాన్యులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇలా వ్యవహరిస్తే ఎలా అని పెద్దమస్తాన్ ప్రశ్నించారు. సదరు ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. రోడ్డు పోసుకుంటున్నా, ₹1,00,000 ఖర్చు పెట్టుకొని మిషనరీ పెట్టుకున్నా, ఆపేసుకొని నా భూమిలో నేను బాగా చేసుకోవడానికి నేను ₹1,00,000 నష్టపోవాలన్నా మీరు చెప్పడం? మరి అసలు నా భూమి లేక అతనికి రావడానికి ఏం ఆధారం ఉంది సార్? నన్ను కొట్టడానికి అతనికి ఏం హక్కు ఉంది? నేనేమన్నా అతనికి బాగున్నానా? అతనికి నేనేమన్నా కమిట్మెంట్ ఉన్నానా? అతను ఏమన్నా ఉంటే ఒకవేళ ఇచ్చి ఉంటే కూర్చొని మాట్లాడాలా? నా భూమి లేకొచ్చి నన్ను కొడుతున్నాడు సార్ అని నీకు కాల్ చేశాను. మీరు ఎంపీపీతో మాట్లాడుకోండి అని ఫోన్ పెట్టేశారు. ఇంకా నేనేం మాట్లాడాను చెప్పండి సార్? ఇంకా సరే తర్వాత ఏదన్నా మాట్లాడుకోండి, ముందు ఇష్యూ అయితే ఆపాలి కదా. ఆపే ప్రయత్నం ఎవరినైనా పంపించి చేయాలి కదా. ఎవరితో మాట్లాడినాం సార్ మేము? ఎవరు అంటే నేను ఇప్పుడు కృష్ణమోహన్కి మెసేజ్ చేసి ఎంపీపీ గారికి కాల్ చేసి నువ్వు నన్ను చంపడానికి మనుషులు పంపించినవా అని అడిగితే వాళ్ళు కాల్ చేసి అప్పుడు మీరు నాకు. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు దూదేకుల పెద్దమస్తాన్, కేతగుడిపు గ్రామ సర్పంచ్ని, తర్లుపాడు మండలం, ప్రకాశం జిల్లా. ఈరోజు ఉదయం గత 40 సంవత్సరాల నుండి మా నాన్నగారి పేరు మీద ఉన్నటువంటి 2 ఎకరాల 50 సెంట్లు భూమి చదును చేసుకుంటుండగా ఇద్దరు వ్యక్తులు, బండారు గాంధీ వారి అల్లుడు అంకయ్య అనేవారు నా మీదకి వచ్చి దాన్ని ఆపే ప్రయత్నం చేసి దౌర్జన్యంగా పొలం లేకొచ్చి దాడి చేయడానికి సిద్ధపడినారు. ఈ క్రమంలో ముందుగా నేను ఎస్ఐ గారికి కాల్ చేసి ఇట్లా తాగి వచ్చి నా పొలంలో నేను బాగు చేసుకుంటుంటే ముష్టిదానికి దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు సార్, ఎవరినైనా పంపించండి అని చెప్పేసి అడిగాను. అంతటా ఆయన మీరు నాయకులతో మాట్లాడుకోండి అని ఫోన్ పెట్టేశాడు. ఈలోపు వారు ఇష్టం వచ్చినట్టు తిట్టి నన్ను కొట్టబోతుండగా ఈ క్రమంలో గ్రామస్తులు చూసి గ్రామ పెద్దలు నన్ను తప్పించి వారిని బయటికి పంపించినారు. ఈలోపు నేను 100కు డయల్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను. వారు స్టేషన్కి సమాచారం ఇచ్చారో ఏమో తెలియదు. ఈలోపు ఎస్ఐ గారు కాల్ చేసి వాడు వెళ్ళాడా అని చెప్పేసి అన్నాడు. ఈ క్రమంలో సార్ నన్ను చంపినాక మీరు పంపించండి, మీరు ఇట్లా నేను ఫోన్ చేసి నన్ను కొడుతున్నారని చెప్తే కూడా స్పందించకపోవడం ఏంటి అని చెప్పేసి అడగడం జరిగింది. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు దూదేకుల పెద్దమస్తాన్, కేతగుడిపు గ్రామ సర్పంచ్ని, తర్లుపాడు మండలం, ప్రకాశం జిల్లా. ఈరోజు ఉదయం గత 40 సంవత్సరాల నుండి మా నాన్నగారి పేరు మీద ఉన్నటువంటి 2 ఎకరాల 50 సెంట్లు భూమి చదును చేసుకుంటుండగా